మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. సమ్మక్క సారలమ్మ అంటే వనదేవతలు. ఒక వుమెన్ పవర్‌కి చిహ్నాలు. మనం ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు మనం వుమెన్ ఎంపవర్‌మెంటో ఇంకోటో అనుకున్నప్పుడు కూడా, ఆ కాలంలో కూడా వనదేవతలు ఇంతమందికి ఒక మోటివేషన్ ఇవ్వడము అంటే, సో అదేనా మీలో కూడా సీతక్కలో కూడా కనిపించేది ఆ తత్వమేనా? అంటే వాళ్ళను స్ఫూర్తిగా మాకు నేను ఎప్పుడైనా కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఎటన్నా వేరే మనం కొత్త ప్రాంతాలకు వెళ్ళినా, అటు ఇటు ఏదన్నా ఉన్నప్పుడు అది ఎందుకో ఫీలింగ్ అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, లాగేస్తుంది. అవునా? అక్కడ పోయి వచ్చినాక కూడా అక్కడికే పోతాం. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఏదైనా అక్కడికి వెళ్ళి అది ఇది కావాలి అది కావాలని పెద్దగా మొక్కులేముండవు, కానీ అక్కడ పోయి కూర్చొని కాసేపు దర్శనం చేసుకొని వస్తే అది ఒక బలాన్ని ఇస్తుంది. సో నా లైఫ్ చూస్తే నేను ఒక ఆదివాసీ కుటుంబం నుంచి చిన్న జీవితాలు మాయి కూలి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. నా జీవితం ఇట్లా ఇక్కడ దాకా వస్తాను నేను కానీ, మా కుటుంబంలో కానీ, మా ప్రాంత ప్రజలు కానీ ఎవరు ఊహించరు. నేను చిన్నతనంలో హాస్టల్లో చదువుకున్న తర్వాత ఉద్యమాల వైపు వెళ్ళిన తర్వాత అప్పుడే లైఫ్ గివప్ అంటే వదిలేసుకున్నాం. మనం బతికి బట్టగట్టేది లేదు, బయటకు వచ్చేది లేదు అనుకున్నాం. కానీ ఏదో ఇట్లా బయటకు వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఈ స్థాయికి వచ్చినాం. కొంతమందికి లక్ అంటారు, కానీ నాకైతే ఈ రకంగా ఎదగడానే ఇష్టపడతా, ఆస్వాదిస్తా. ఎందుకంటే సడన్గా వచ్చి ఏదో ఎదిగితే దాంట్లో ఆ కష్టము ఆ ఇష్టము అవన్నీ ఉండవు. నేను దేవుణ్ణి ఒకటే కోరుకునేది ఎప్పుడైనా. నేను చాలా బయట నుంచి చూసిన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, సరే చిన్నప్పుడు మా అమ్మ నాన్న పేరు కూడా సమ్మక్క సాంబయ్య అనే, మా అన్న పేరు సాంబయ్య, తను ఎన్కౌంటర్లో చనిపోయాడు. తర్వాత నా పేరే కొద్దిగా మా ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు కొంచెం నా ట్రైబల్ ఫ్యామిలీస్ కొంచెం ఇట్లుంటే స్టైల్గా ఉంటుందని ఏదో పెట్టినప్పుడు. కానీ నా తర్వాత ఉద్యమంలోకి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఎస్ పేరు మీద సీతక్క అని వచ్చింది. అది నాకు చాలా సంతోషం. సో అంటే చిన్నప్పటి నుంచి మా కుటుంబాలు పుట్టెంటుకలు, నా మనవరాలు పుట్టెంటుకలు అందరి అక్కడే ఉంటాయి, అట్లా అనుబంధం ఉన్నటువంటిది. కాబట్టి ఈ స్థాయికి రావడంలో నేను 2004లో పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు అనుకునేది, బయట నుంచి చూసేది అన్నట్టు. వాళ్ళు వేరే వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అధికారులు, ఆడావుడి ఇవన్నీ. కానీ ఇట్లా కాదే, ఇక్కడ ఏదో జరగాలి, ఏదో మిస్ అవుతున్నాం మనది. ఓకే, అందరు దేవుళ్ళు, అన్ని కులాలు, అన్ని మతాలు వస్తారు, పూజిస్తారు. ఇది ఒక కుటుంబం. మాకు అంటే పుట్టింది ఆదివాసిగా వాళ్ళు, కానీ అందరి కోరికలు తీరుస్తున్నారు. కాబట్టి ఇన్ని కోట్ల మంది డే బై డే పెరుగుతున్నారు. అందుకని అందరి విశ్వాసాలను కాపాడాలి. సేమ్ టైంలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల నమ్మకాలు, సాంప్రదాయాలు, ఆ తల్లుల యొక్క చరిత్రను కూడా కాపాడాలి అని నేను అది ఉండేది. ఎప్పుడైనా ఒక్కసారి నాకు అధికారంలో ఉండి జాతర నిర్వహించే అవకాశం రావాలని కోరుకున్నాను, అంతే. నేను మంత్రి అయితేనా, ఈ శాఖ ఇది అసలు 20 ఏళ్ళ కింద 2004లో నేను పాలిటిక్స్లోకి వచ్చిన, 2009లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా. అప్పుడు ఇంకా అనిపించింది, నేను అప్పటి నుంచి కొద్దిగా నేను కొన్ని సూచనలు చేసేది, కానీ అధికారం అనేది లేదు. మనము రిక్వెస్ట్ చేస్తాము, ఆ మంత్రులు లేకుండా ఆ అధికారులకు వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని అక్కడ పెడతారు. కానీ ఇప్పుడు మేము కానీ, మా పూజారులు కానీ, మా పిల్లలు కానీ, ఆర్కిటెక్ట్ అంటే రీసెర్చ్ చేసిన పిల్లలు, ఇది ఈ బొమ్మ ఈ గోడ మీద ఉండాలన్నా వద్దా, ఇది ఎందుకు, దీన్ని ఏం చిహ్నము, ఎందుకు పెడుతున్నాము అనేది ఇంత డీప్గా మేము పెట్టుకుంటే అక్కడ సీఎం గారు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మీరు కరెక్ట్గా మీ పద్ధతిలో మీరు చేసుకోండి, నేను కావాల్సిన మీకు బడ్జెట్ నేను రిలీజ్ చేస్తా అని. అట్లా అది ఇన్ని రోజులకు నాకు అంటే నేను అప్పుడు ఒక్కటే అనుకున్నా, ఒక్క అవకాశం రావాలి అని. ఆ అవకాశము సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడము, ఆయన కూడా చాలాసార్లు దేవుడి దగ్గరకు వచ్చిండు. వారు కూడా పాదయాత్ర అక్కడి నుంచే స్టార్ట్ చేసిర్రు. మా ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా ములుగు జిల్లాల నుంచే విజయబేరి, అప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక కూడా అక్కడ రామప్ప నుంచి అక్కడికి వచ్చి ఇదంతా. కాబట్టి ఇది నా అదృష్టంగా చేస్తా ఉన్నా. చాలా మీరు అన్నట్టుగా లాస్ట్ జాతరకు ఈ జాతరకు చాలా మార్పులు వచ్చినాయి. మీరు కేసీఆర్ గారు చేసిర్రు, ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కేసీఆర్ గారు అంటే వాళ్ళ కుల దైవం అని కూడా మొన్న ఈ మధ్య కవిత అన్నది, ఇది లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ ఇంటి దైవం అని. సరే, ఆయనకు ఈ సీఎం గారికి మా కుటుంబాలతోటి, మా దేవతలతోటి మా రేవంత్ రెడ్డి గారికి అలాంటి గతం ఏమి లేదు. కానీ ఆయన ఎందుకో ఒక భావోద్వేగం ఉంది, బంధం ఉంది, ఈ ఇష్యూస్ పట్ల ఆయన కొంత సానుభూతి కూడా ఉంది. వీళ్ళు అడవి ప్రజలు, వీళ్ళందరూ
అంటే మొక్కుకునే దైవం వాళ్ళే కాదు, ఇన్ని లక్షల మంది పోతున్నారంటే అక్కడ ఒక శక్తి ఉంది, ఒక శక్తి మత్తు ఉంది అనేది ఆ రకంగా ఆయనకు ఆ భావంతో అది చేసిండు. ఎందుకంటే ఆయన కుల దైవం కాదు, కుటుంబ దైవం కాదు, ఆయన ఏదైనా స్వార్థంగా చేయడానికి ఏమీ లేదు. కేవలము ఇన్ని లక్షల మంది. ఇంకోటి ఏంటంటే మన దగ్గర మాస్ జనాలు వచ్చే జాతర ఇది. ఖాళీ 1 రూపీ బిల్ల లేకుండా కూడా నా చిన్నతనంలో కానీ ఇప్పుడు కూడా మూటలు వేసుకొని 3 రోజులు మేము మా ఊరు నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుని ఇప్పటికి కూడా వడిబాల బియ్యము, మన కొబ్బరి, ఎండు కొబ్బరి, ఖర్జూరాలు అవన్నీ మా అమ్మ వడిబాల బియ్యం ఒక 1 వీక్ ముందే బుధబేస్తవారం ముందే ఇక్కడ చేసుకుంటారు ఇంట్లల్లో. నెక్స్ట్ బుధబేస్తవారం శుక్రవారం మళ్ళీ జాతర కాడ ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ బుధబేస్తవారం ఇంటికాడ మళ్ళీ చేస్తారు తిరుగువారం జాతర. అట్లా 3 పండుగలు చేస్తాం మేము. సో ఇది ఇలా అంటే అవన్నీ కూడా ఒక మధురమైన స్మృతులు. సరే ఏది ఏమైనా అది ఒక గొప్ప అదృష్టం నాకు వచ్చింది.